జగనిక ఇంటికే మళ్ళీ గెలవడం చాలా కష్టం అని చెప్పేసి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటున్నాడు. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేదు. ఛత్తీస్గఢ్లో నాటి సీఎం బఘేల్లా కేవలం డబ్బు పంపిణీకి పరిమితం అయిపోయిండు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు. తాయిలాలు నగదు బదిలీ తప్ప ఉద్యోగాలు ఇవ్వలేదు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడి. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. మొదటి లేదా రెండో స్థానంలో నిలుస్తుంది. తమిళనాట 2 అంకెలకు బీజేపీ ఓట్ షేర్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అంటా ఉన్నాడు. ఈసారి బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయంట దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లు. కానీ 370 లక్షలు సాధించలేకపోవచ్చు. ఒడిశా, బెంగాల్లో నంబర్ 1 స్థానంలో. తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీకి ఓట్లు, సీట్లు గణనీయంగా పెరుగుతాయి. మోదీ నేతృత్వంలోని బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతుందన్న వాదన వట్టి భ్రమే. ఆ పార్టీ వెనుకబడిన సందర్భాలున్నాయి. విపక్షాలు సొమ్ము చేసుకోలేకపోయాయని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అంటా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి విజయం సాధించలేకపోవచ్చని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే అభిప్రాయపడ్డారు. గత 5 ఏళ్లలో అభివృద్ధికి తోడ్పడే ఒక్క పని కూడా ఆయన చేయలేదని, మళ్ళీ అధికారంలోకి రావడం చాలా కష్టమని పీటీఐ వార్తా సంస్థకి తాజాగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.